ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు ఏపీ ప్రభుత్వం డబల్ ధమాకా అయితే ప్రకటించింది. ఒకేసారి మనకి రైతుల ఖాతాల్లోకి ఈ తేదీన మధ్యాహ్నం 12 గంటల నుంచి కూడా దాదాపుగా 50 లక్షల మంది పైగా రైతులు ఉన్నారు కదా మనకి. వాళ్ళందరి ఖాతాల్లోకి ఈ యొక్క 2 పథకాల ద్వారా కూడా వారికి డబ్బులైతే రాబోతున్నాయి. మరి మనకి ఒక పథకం ద్వారా 7,000 రూపాయలు వస్తే, మరొక పథకం ద్వారా మనకి 12,000 రూపాయలైతే మనకు రాష్ట్ర ప్రభుత్వం అయితే రైతుల ఖాతాల్లోకి విడుదల చేయబోతుంది. అయితే ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరూ కూడా ఈ పథకాల కోసం ఎదురు చూస్తూ ఉంటే, మనకి తాజాగా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారంటే, కేంద్ర ప్రభుత్వంతో కలిసి ఈ 2 పథకాలకు సంబంధించినటువంటి డబ్బులను రైతుల ఖాతాల్లోకైతే విడుదల చేయబోతున్నారని చెప్పారు. అయితే ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులంతా కూడా ఎదురు చూస్తున్నట్లుగా వారందరికీ కూడా ఈ యొక్క పథకం ద్వారా డబ్బులైతే వేసేందుకు మనకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది. సో మనకి ఇక్కడ మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరూ కూడా ప్రభుత్వం అమలు చేసేటటువంటి ఈ 2 పథకాలకు సంబంధించి అప్డేట్స్ అన్ని కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తా. ఈ వీడియోలో ఏమేం చేసుకుంటే ఇవి వస్తాయి అనేది. మరి రైతులకు మనకు ఎవరు అర్హులు ఈ 2 పథకాలకు కూడా అని చూసుకుంటే ఎవరు లబ్ధి పొందుతారు, ఎవరికి ఇది లబ్ధి పొందలేరు అనే విషయం కూడా తెలియజేస్తాను. ఇప్పటికే ప్రభుత్వం అనేక పథకాల ద్వారా లబ్ధిని చేకూరుస్తూ ఉంది. ముఖ్యంగా సబ్సిడీ విత్తనాలు కానీ, మనకి సబ్సిడీ ఎరువులు కానీ, అలాగే మనకు సబ్సిడీ యంత్రాంగ పరికరాలు ఉంటాయి కదా, ఏదో ఒకటి పరికరాలు ఉంటాయి కదా. అలానే అన్నదాత సుఖీభవ, పిఎం కిసాన్ పథకాలు కానీ, ఇలా ఇప్పటికే కొన్ని పథకాలను విడుదల చేసి రైతులకు మనకి పంట పెట్టుబడి సహాయంతో పాటు ఈ విధంగా మనకు మేలు చేస్తూ ఉంది. తాజాగా మరొక్కసారి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అర్హత ఉన్నటువంటి ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ప్రభుత్వం ఏం చేస్తుంది, మరొకసారి వారి ఖాతాల్లోకి డబ్బులు అయితే అందజేయబోతుంది అనమాట. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందాల్సి ఉంది. అయితే ఈ 2 పథకాల ద్వారా కూడా డబ్బులు పొందాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది కదా. మరి ఈ 2 పథకాలు ఎప్పుడు అమలు కాబోతున్నాయి, ఎప్పటి నుంచి రైతుల ఖాతాల్లోకి 2 పథకాలకు సంబంధించి డబ్బులు వేయబోతుంది ప్రభుత్వం, దీనికి సంబంధించి విధి విధానాలు ఏంటి, అర్హతలు ఏంటి, అనర్హతలు ఏంటి అనే విషయాన్ని ఈ వీడియోలో క్లియర్ గా క్లారిటీగా తెలియజేస్తాను. దయచేసి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీరు ఆపకుండా చివరి వరకు చూస్తేనే మీకు అంతా తెలుస్తుంది. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ కి, మీ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ యూజ్ అవ్వచ్చు. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం నుంచి, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే కొత్త కొత్త పథకాల గురించి నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుంది. అలాగే ఒక చిన్న లైక్ చేయండి. చాలా కష్టపడి వీడియో చేస్తాం కదా. మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల మాకు చాలా ఎంకరేజింగ్ గా ఉండి కొత్త కొత్త అప్డేట్స్ అనేవి చెప్పగలుగుతాం. ఇక వివరాల్లోకి వెళ్తే, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 50 లక్షల మందికి పైగా రైతులకు ఏపీ ప్రభుత్వం ఇప్పటికే అనేక పథకాలను అయితే విడుదల చేస్తూ ఉంది. మరి అనేక పథకాలు విడుదలలో భాగంగా మనకు తాజాగా 2 పథకాల ద్వారా కూడా డబుల్ ధమాకా అనే చెప్పుకోవచ్చు. ఏపీ ప్రభుత్వం నుంచి మరి ఖచ్చితంగా కూడా ఇక ఎటువంటి వాయిదాలు ఉండవు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇవ్వాల్సినటువంటి డబ్బులను ఎటువంటి వాయిదా లేకుండా మనకి యొక్క రైతుల ఖాతాల్లోకి విడుదల చేసేందుకు ప్రభుత్వం అయితే మనకి ఇక్కడ ఏర్పాట్లు అయితే చేసింది. మరి ఈ యొక్క డబ్బుల విడుదలకు ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి అప్డేట్స్ ప్రకారం ఇక్కడ ఏంటంటే, ఖచ్చితంగా ప్రతి రైతుకు కూడా ఈ 2 పథకాలు కూడా డబ్బులు అయితే రాబోతున్నాయి కదా. మరి రాష్ట్ర ప్రభుత్వం తరపున 7,000 రూపాయలు అయితే మనకి మరొక పథకం ద్వారా 12,000 రూపాయలు అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే అందించబోతుంది. ఇదంతా కూడా అమౌంట్ మొట్టమొదటిగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 50 లక్షల మందికి పైగా రైతుల ఖాతాల్లోకి అన్నదాత సుఖీభవ, పిఎం కిసాన్ పథకానికి సంబంధించి తొలి విడత డబ్బులు అయితే విడుదల చేయబోతుంది. ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండాలి తీసుకోవడానికి. ఇప్పటికే గత ఏడాది లబ్ధి పొందినటువంటి 46 లక్షల మంది రైతులు ఉన్నారనమాట. ఈసారి కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు తీసుకున్న రైతులతో కలుపుకొని దాదాపుగా మనకు 50 లక్షల మందికి పైగా రైతులు ఉన్నారు. వీరందరి ఖాతాల్లో కూడా ఒకేసారి మనకి అన్నదాత సుఖీభవ, పిఎం కిసాన్ కి సంబంధించి పంట నష్ట పరిహారానికి సంబంధించి
డబ్బులైతే ప్రభుత్వం అందించబోతుంది. ఇందులో భాగంగానే మనకు అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ కి సంబంధించి మనకి తొలి విడత రాష్ట్ర ప్రభుత్వం రూ. 5,000 ఇస్తుంది. మనకి కేంద్ర ప్రభుత్వం వచ్చేసి రూ. 2,000 ఇస్తుంది. మొత్తం కూడా చూసుకుంటే మనకి రూ. 7,000 అయితే రైతుల ఖాతాల్లోకి రాబోతున్నాయి. అయితే ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులంతా కూడా సిద్ధంగా ఉండి అనేక అప్డేట్స్ అన్నిటిని కూడా తెలుసుకొని మీరు అప్డేట్ చేసుకోవడం జరిగింది ఆల్రెడీ. ఈ అన్నదాత సుఖీభవ కిసాన్ పథకాలకు సంబంధించి అప్డేట్స్ అంటే ముఖ్యంగా వచ్చేసి ఈకేవైసీ, ఎన్పిసిఏ లింక్, ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ ఉండాలి. ఇవన్నీ కూడా ఇప్పటికే చాలా మంది రైతులైతే పూర్తి చేసి దానికి అనుగుణంగా ఏర్పాట్లు చేసుకొని ఎదురు చూస్తూ ఉన్నారు. మరి వారందరికీ కూడా మేలు చేసే విధంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకొని ఈ యొక్క రైతుల ఖాతాల్లోకి ఈ యొక్క అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ తొలి విడత రాష్ట్ర ప్రభుత్వం తరపున 5,000, కేంద్ర ప్రభుత్వం తరపున 2,000, మొత్తం కూడా రూ. 7,000 రైతుల ఖాతాల్లోకి వేయబోతున్నారు. ప్రతి రైతు కూడా గుర్తు పెట్టుకోండి, ఈ అర్హుల జాబితాలో మీ పేర్లు ఉన్నాయా లేదా అనేది ప్రతి ఒక్కరు కూడా చెక్ చేసుకోండి. అలా చెక్ చేసుకోకపోతే మీకు తెలియదు. లాస్ట్ ఇయర్ పడింది కదా, ఈ ఇయర్ కూడా పడిద్దని అనుకోవద్దు. ఎలా చెక్ చేసుకోవాలనేది చెప్తాను చూడండి. అన్నదాత సుఖీభవ .ap.gov.in అనే వెబ్సైట్ లోకి వెళ్ళి మీ ఫోన్ లో అక్కడ మనకు అఫీషియల్ లింక్ అనేది ఓపెన్ అవుతుంది. దానిపైన క్లిక్ చేసి నవ్ యువర్ స్టేటస్ అని ఉంటుంది. ఆ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మీ యొక్క రైతు ఆధార్ నెంబర్ ఉంటుంది. ఆ యొక్క ఆధార్ నెంబర్ నొక్కితే దానిలో ఎంటర్ చేస్తే క్యాప్చర్ నెంబర్ అంటే డిఫరెంట్ నెంబర్స్ వస్తాయి. దాన్ని కూడా ఎంటర్ చేస్తే మీరు అర్హుల కాదా అని చెప్పేసి మీకు తెలుస్తుంది అనమాట అక్కడ. కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విధంగా తప్పనిసరిగా చెక్ చేసుకోండి. లబ్ధి పొందొచ్చు, లేదైతే లబ్ధి అయితే పొందలేరు మీరు చెక్ చేసుకోకపోతే. అయితే మరి అన్నదాత సుఖీభవ జాబితాలో పేర్లు చెక్ చేసుకున్నట్లు పీఎం కిసాన్ జాబితాలో కూడా చెక్ చేసుకోవాలి. అక్కడ pmkisan.gov.in అనే వెబ్సైట్ లోకి వెళ్తే అక్కడ బెనిఫిషరీ లిస్ట్ అనేది ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే రైతు పేరు, రాష్ట్రం పేరు, జిల్లా పేరు, మండలం పేరు, పంచాయతీ పేరు ఇలా అన్ని కూడా ఉంటాయి. అవన్నీ కూడా ఎంటర్ చేసి మీరు అక్కడ కూడా చెక్ చేసుకోవచ్చు మీరు అందులో లిస్ట్ లో ఉందా లేదా అనేది. దీని ప్రకారంగా ప్రతి రైతు కూడా అంటే కొత్త రైతులు కానీ పాత రైతులు కానీ ఎవరైనా కానీ అన్నదాత సుఖీభవ వెబ్సైట్ లోకి వెళ్ళి చెక్ చేసుకుంటే దానికి అనుగుణంగా లబ్ధి పొందొచ్చు ఖచ్చితంగా కూడా. మీ యొక్క ఖాతాలోకి ఈ నెల చివరిలో మనకి మధ్యాహ్నం 12 గంటల నుండి ఈ యొక్క తొలి విడత రూ. 7,000 అయితే వస్తాయి. అలానే ఇక్కడ ప్రతి రైతుకు కూడా పంట నష్ట పరిహారం అంటే ఇన్పుట్ సబ్సిడీ అంటే గతంలో మనకు మౌంత తుఫాన్ వచ్చింది కదా, అలానే దాని తర్వాత ప్రకృతి వైపరీత్యాల వల్ల అంటే అధిక వర్షాలు కురవటం దీని వల్ల కూడా చాలా మంది రైతులైతే నష్టపోయిన పరిస్థితి అయితే వచ్చింది. మరీ తీవ్రంగా వరి పంట నష్టపోవడంతో ఆ రైతులంతా కూడా ఇక్కడ ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వచ్చింది. మరి రైతులందరికీ కూడా మేలు జరిగే విధంగా ఇక్కడ సీఎం చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకొని గతంలో మనకు పంట నష్ట పరిహారంకి వచ్చేసి ఇన్పుట్ సబ్సిడీని విడుదల చేయాలని చెప్పి అనుకున్నా గానీ ఇక్కడ ఏంటంటే కొన్ని కారణాల వల్ల ఈ యొక్క ఇన్పుట్ సబ్సిడీ ప్రభుత్వం అయితే విడుదల చేయలేకపోయింది. దానికి అనుగుణంగా ఇక్కడ ఏం చేస్తుంది, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అర్హత ఉన్నటువంటి రైతులు ఉంటారు కదా, ఇక్కడ తాజాగా వాళ్ళకు ఇన్పుట్ సబ్సిడీ డబ్బులు కూడా విడుదల చేయడానికి సిద్ధంగా అయిందనమాట. అయితే రైతుల జాబితా ఆల్రెడీ సిద్ధంగానే ఉంది. ఈ జాబితా ప్రకారం ఏ రైతుకి ఎన్ని ఎకరాలు పంట నష్టం పోయింది, 1 ఎకరమా, 2, 3, 4 ఎకరాల, ఎన్ని ఎకరాలు నష్టపోయారనే దాన్ని బట్టి ప్రభుత్వం ఇక్కడ డబ్బులు అయితే వేయబోతుంది. దీనికి ఆల్రెడీ రైతులు ప్రీమియం కట్టుకుని ఉండాలన్నమాట. అంతకుముందు ప్రభుత్వమే భరించేది. లాస్ట్ ఇయర్ నుంచి మనకి ప్రీమియం కట్టుకోమని చెప్తున్నారు. అంటే ఏదంటే ఈ యొక్క ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట నష్టం జరిగినప్పుడు మనకు ప్రభుత్వం ఈ ప్రీమియం కట్టుకొని ఉంటే పంట నష్ట పరిహారం ఇచ్చిద్ది. దాన్నే అంటారనమాట ప్రీమియం అని. కాకుండా ఉంటే ఎప్పుడైనా మీరు కట్టుకునేటటువంటి అవకాశం ఉంది. మీరు రైతు భరోసా కేంద్రాల్లో వ్యవసాయ సహాయకులను సంప్రదిస్తే మీరు ప్రీమియం అనేది చెల్లిస్తే దాని ప్రకారంగా లబ్ధి పొందవచ్చు. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఈ యొక్క అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ ద్వారా లబ్ధి పొందేటటువంటి అవకాశాన్ని పొందండి. దాంతో పాటు ఎవరైతే పంట నష్టపోయారో ఆ రైతులంతా కూడా పంట నష్ట పరిహారాన్ని తీసుకోవడానికి దానికి అనుగుణంగా అన్ని అప్డేట్స్ కూడా చేసుకొని ఉన్నాను. రైతులకి ఖచ్చితంగా కూడా ఈ 2 పథకాలకు సంబంధించి మనకు ఈకేవైసీ అనేది చేసుకోవాల్సి ఉంటుంది, ఎన్పిసిఐ లింక్ అనేది ఉంటుంది, అలానే ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ కూడా చేసుకోవాలి. ఇలా ఎవరైతే చేసుకుని ఉంటారో నేను ప్రతి వీడియోలో కూడా చెప్తాను. ఎందుకంటే రైతు చాలా కష్టపడితే గానీ ఆ పంట అనేది చేతికి రాదు. రైతు అంత పంట చేతికి వచ్చిందంటే దానికి రేట్ ఉండదు, కూలోళ్ళు బాధ ఇవన్నీ ఉంటాయి. అందుకనే రైతులకు ఇంతగా చెప్తున్నాను. ప్రతిది కూడా అప్డేట్ చేసుకోండి. మీకు తెలిస్తే మీ పక్కన రైతులకు కూడా చెప్పండి ఇలా ఇలా అని.
సో, ఇలా అప్డేట్ అనేది చేసుకోండి. వెబ్‌సైట్‌లోకెళ్ళి మనం ఈకేవైసీ అనేది పీఎం కిసాన్ వెబ్‌సైట్‌లోకెళ్ళి గూడా మనం ఈకేవైసీ చేసుకోవచ్చు. అన్నదాత సుఖీభవ గూడా మనం ఈకేవైసీ ఖచ్చితంగా చేసుకోవాలి. సంబంధించి కూడా ఈకేవైసీ అనేది పూర్తవుతుంది. ఇలా చేసుకోవటం వల్ల మనం మీ సేవకెళ్ళొచ్చు. లేదంటే మన ఫోన్‌లో గూడా చేసుకోవచ్చనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఎన్‌పీసీ లింక్. ఇది చాలా ఇంపార్టెంటు. ఒకవేళ చాలా మందేంటంటే ఎప్పుడియో అకౌంట్లుంటాయన్నమాట. దాన్ని యాక్టివ్‌లో లేకపోవటం వల్ల వాళ్ళకి డబ్బులు పడవు. మిగతా రైతులందరికి పడతాయి. ఎన్‌పీసీ లింక్ అంటే ఏం లేదండి. మీ బ్యాంక్ అకౌంట్‌కి ఆధారు, ఫోను నంబర్ లింక్ అయ్యి ఉంటానే మనకి ఎన్‌పీసీ లింక్ అంటారు. ఖచ్చితంగా కూడా చేసుకోండి. ఈ యొక్క అన్ని అప్డేట్స్ చేసుకుంటే మీకు ఫార్మర్ ఐడీ రిజిస్ట్రేషన్ కూడా తీసుకొచ్చింది ప్రభుత్వం కొత్తగా. ఈ యొక్క ఫార్మర్ ఐడీ రిజిస్ట్రేషన్ కూడా తప్పనిసరిగా చేసుకుంటే మీరు ఇయన్నీ చేసుకుంటే ఖచ్చితంగా లబ్ధి పొందవచ్చు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ అలానే ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించిన తాజా సమాచారం. ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. రిప్లై ఇస్తాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.